మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా లైఫ్ నాకు 2 చాయిసెస్ ఇచ్చింది. ఒకటి నా మేనిఫెస్టేషన్, ఇంకోటి నా డెస్టినీ. వీడేంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని చూస్తున్నారా? ఆ రెండిటికి తేడా మీకు చెప్తాను. నాకు మొన్నే తెలిసింది. మేనిఫెస్టేషన్ అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కోరిక మన దగ్గరికి రావటం. అండ్ డెస్టినీ మనకిక్కడ ఏది రాసి పెట్టుంటే అది మన దగ్గరికి రావటం. ఈ రెండిటికి మధ్య జరిగిన కన్ఫ్యూజనే నా జీవితం. నా కథ 200 ఏళ్ల క్రితం మొదలైందండి. మా ముత్తాతకి తాత అయిన మూర్తి గారు గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ వలసొచ్చి ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు. టీ కొట్టు చిన్నదైనా ఆ టీ వాసన అప్పటి హైదరాబాద్ నవాబ్ అయిన మొహమ్మద్ అలీ ఖాన్ దగ్గరికి చేరుకుంది. అంతేనండి, మా తాతను తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆ నవాబ్ కోపంలో ఉన్నా, చిరాకులో ఉన్నా మా తాత పెట్టిన టీ తాగితే చాలు అన్నీ మర్చిపోయేవాడు. ఆ నవాబు దేశాన్ని వదిలి వెళ్తూ మా తాత మీద అభిమానంతో కొన్ని స్థలాలు రాసిచ్చాడు. మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి తెలిసిందేగా. ఇప్పుడు ఆ స్థలాలన్నీ కోట్లు విలువ చేస్తున్నాయి. కోట్లు అంటున్నా అని ఏ అంబానీనో అదానీనో అనుకోకండి. ఎందుకంటే నాకు మిగిలింది ఆ టీ కొట్టు ఒక్కటే. మా తాతకి 2 కొడుకులు. ఒకళ్ళు మా నాన్న, ఇంకొకళ్ళు మా పెద్దనాన్న. ఆస్తి పంపకాలప్పుడు మా నాన్న మీ వారసత్వాన్ని కొనసాగించేలా ఆ టీ కొట్టు ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లేదన్నారు. ఇదే ఛాన్స్ అని మిగిలిన ఆస్తులన్నీ పెద్దనాన్న తీసుకెళ్లారు. టీ కొట్టు పెట్టుకున్న మా తాత రిచ్గా బతికాడు. రిచ్గా బతకాల్సిన నాకు మళ్ళీ ఆ టీ కొట్టు ఒక్కటే మిగిలింది. అదే మా నవాబ్ కేఫ్. చాలు చాలు. ఇంతకీ నీ సుపుత్రుడు ఎన్నింటికి వచ్చాడు? వాడేమో మారి సావడం, నువ్వేమో వాడికి చెప్పి సావు. ఏ జోహే జిందగీ. చెయ్. रंगनाथ भाई केफ को जा रहे, हम भी 10 मिनट में जाएंगे. నువ్వు పాలకాయలు పైకి తీసుకొచ్చి. అలాగే అలాగే. ఏంటి చిరిగిన నోటి ఇచ్చినట్టున్నాడు. రే రంగా, కొంచెం తొందరగా చాయ్ పంపించరా. రే
నీ చాయ్ తాగకపోతే నాకు రోజు మొదలవుతుంది నీకు తెలుసు కదా. సర్లేరా పంపిస్తాను. రే రాము తీసుకురారా. దీన్ని ఏ బ్యాంక్ లో మార్చుకోవాలో ఏంటో. ఏంద్రా ఉర్దూ పేపర్ చూస్తున్నావు? అరే ఆయన వచ్చేంత వరకు టైం పాస్ రా. అదిగో ఆయన వచ్చేసాడు. 10 నిమిషాల్లో టీ రెడీ అయిపోతుంది. చాలంటే ఒకటి. నీ అమ్మాయి ఏం జీవితం రా ఇది. లైఫ్ లో ఇన్ని సమస్యలు వస్తాయంటే అసలు పుట్టేవాడినే కదరా బాబు. వర్క్ టైం అవ్వకపోతే ప్రెషరు, జాబ్ ఉంటుందా పీకుతుందా అని ప్రెషరు, ఇంటికి వెళ్తే పిల్లం ప్రెషరు, బయటికి వస్తే అప్లోలో ప్రెషరు. ప్రెషర్ కుక్కర్ లో కూర్చోపెట్టి ఎన్ని విజల్స్ కి తీరట్టుంది నా బ్రతుకు. ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నా అడక్కు, పెట్టే. ఈ నైట్ షిఫ్ట్ వల్ల ఇంకో టార్చర్. ఏం కలిపావు చిచ్చా చాయ్? తాగ్గానే ప్రపంచాన్ని మర్చిపోయా. పర్లేదు ఉంచండి చిచ్చా. ఇదిగో చూడు, నా చాయ్ విలువ 15 రూపాయలు. అంతకన్నా 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది. పార్వతి టిఫిన్ రెడీయా? అదే పనిలో ఉన్నా. మీరు టీ తీసుకొచ్చారా? నా టెన్షన్లే. అవును, ఈ గాడిద ఇంకా నిద్ర లేవలేదా? 10 అవుతోంది. తెల్లారేదా ఊరంతా తిరగడం, ఇలా అడ్డగాడిదలా నిద్రపోవడం. మొదలెట్టేసేడేనా? Hey, you, owner of the Tukmas, Nawab Kev, do you know the value of a BTech student and backlogs? అది చెప్పు తీసుకొడతా. తెలుగులో మాట్లాడు. బీటెక్ లో ఉన్న సబ్జెక్టులు క్లియర్ చేయరా అంటే అచ్చాత కాదు కానీ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు. యాదవన్నారు యాదవ. మినిస్టర్ రంగనాథ్. మినిస్టర్ రంగనాథ ఏ రాష్ట్రానికి రా? ఓహో, మిస్టర్ రంగనాథ్కి వచ్చిన తిప్పలా. ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్స్ అన్ని సింగిల్ సిట్టింగ్ లో క్లియర్ చేస్తాను అనుకో, నీకేమైనా ప్రాబ్లమా? ఏంటి, నువ్వు రాత్రి తెచ్చుకున్న బాటిల్సా? అవును, ఇంతకీ రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? ఓ, స్ట్రాటజీ మీటింగ్స్ విత్ ద సిజర్. అవునా? యా. అంటే ఈ మీటింగ్స్ అంటే కామాక్షి బారేగా? మా అమ్మ వస్తుంది. అబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టేశారా? వానాకాలంలో గొడుగు లేకుండా బయటికి నెలొచ్చేమో గానీ మీ గొడవ చూడకుండా ఉండలేకపోతున్నాను. తీసుకోండి. సర్లే, బాగుంది. ఇదిగో. దీనికేం తక్కువ లేదు. సర్లే, నువ్వు వెళ్ళు. ఓరి గాడిదా. బాగైందా? రెడీయా? రెడీ అన్న. ఎలా ఉంది? వావ్, సూపర్. నా లవర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటి తీసా? 5,000. 2,000 అన్నావుగా? అది అన్న చేయక ముందు, అన్న చేస్తే రేటు పెరిగిద్ది. సరే పెట్టు. కొండముచ్చులో ఉన్నాడు. ఇదిగో 5,000. కొంచెం పెరిగిందిరా ఉంది. లేదు, స్టైల్ గాను. హాయ్ హాయ్. పొద్దున్నే ఎవడో బకరగడ తట్టినట్టు. ఓల్డ్ ఏజ్ హోమ్ లవ్ స్టోరీ. అరే
ఏంటో తెలుసా ఇవాళ మన బ్రైట్ ఫ్యూచర్స్ చేంజ్ అవ్వబోయే రోజు. కాలేజ్ లో రిజల్ట్స్ వస్తున్నాయి. వెళ్ళలేరా? అర్జెంట్ గా బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించాలరా, అంతే. కలంగారు కళ్ళ కనమన్నారు. హ్యాపీ బ్యాలెన్స్ నాకు తెలుసు. చిరాకు గొంతు దమ్మేద్దాంరా. అన్న సిగరెట్ లైటర్ ఇవ్వా? అరే తొందరగా కానీరా, మళ్ళీ కాలేజ్ లో లేట్ అయిపోతుంది. మనం వెళ్దాం. మనం రాసిన దానికి కాలేజ్ దాకా వెళ్ళి చూసుకోలేటి. నాకైతే బాగా టెన్షన్ ఉందిరా. ఈసారి ఏమైనా అయిందనుకో తీసుకెళ్లి డైరెక్ట్ గా కౌంటర్ లో కూర్చోబెడతాడు మా బాబు. నన్ను అయితే మా నాన్న నరికేస్తాడు. అయినా సమాజం బాగా పాడైపోయిందిరా. అవునురా. అమ్మాయిలని మందని సిగరెట్లని ఎలా తాగుతారేంటో. अच्छा लग रहा है ना? अच्छा लग रहा है? అమ్మాయిలు రా, దీన్ని పడేసి దాన్ని పడేసి వస్తా. అరే కరువు, హలో, 18 రూపాయలు బొక్కరా, వెళ్ళేసిరా. पीछे इस तरफ ही आ रहा है, देख. अब देख मैं उसको कैसे मजा चखाऊंगी. लाइटर, क्या? लाइटर प्लीज. या బాబు దగ్గించాలి నాన్న, డోకొచ్చేలా ఉంది. దా. ఇలాంటి దారుణం చూసే కంటే రిజల్ట్ చూసుకోవడం బెస్ట్. పద. కాలేజీకి అప్పుడప్పుడు వస్తేనే బాగుంటది మామ. ఎరా సెజరు ఇటువైపు కటింగ్ ఇచ్చేవేంటి? ఏ కాలేజీ గుర్తొచ్చిందా? గుర్తురావడానికి ఏముందని నొండంగా గీగేసింది మీ గుండు. అప్పుడప్పుడు కనిపించే ఇలాంటి కలరింగ్. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి సార్ ఏం మాట్లాడతాం? కాలేజీకి ఎందుకు వస్తారో చదువుకోవడానికి వస్తారు, ఏమో ఆడుకోవడానికి రాం కదా. ఏదో ఎగ్జామ్ రాసో పాస్ అప్ అయ్యి తెలుసుకుందామని వచ్చాం. నీకు నమస్కారం రా బాబు. వెళ్ళండి. వెళ్తాంలే. ఏరా ఫిగర్లతో కాకుండా సింగిల్ గా వెళ్తున్నారు? ఈ మధ్య లెక్చరర్స్ కూడా రిజల్ట్ చూసుకుంటున్నారా? చూసుకో. ఏంటి అడ్రస్ మర్చిపోయి వెనక్కి తిరిగి వస్తున్నాడు. నువ్వా? అరే సిజరో, మన ఇద్దరం పాస్ అయిపోయామంటరా. అర్థం కాలేదు బా. మన ఇద్దరం పాస్ అయిపోయావరా. ఈ విషయం మనం అంత చెప్పిన అరే ప్రతి పేజ్ లో కల్కి సినిమా స్టోరీ రాస్తే పాస్ అయిపోతామని తెలిస్తే ఎప్పుడో పాస్ అయిపోవాలరా. సినిమా లేట్ గా రిలీజ్ అయిందా? ఓ షిట్. ఈ మూమెంట్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఏం చేద్దాం అంటే అందరినీ క్యాంటీన్ పిలిచి రిచ్ పార్టీ ఇచ్చేద్దాం. కమాన్, రిచ్ పార్టీ కానీ 1000 రూపాయలు తెక్కొట్టారా ప్లీజ్. చీప్ గా బిహేవ్ చేయకు బా. 500 చాలు. హలో చెడీస్ బడ్డీస్. హలో లూజర్స్. చిన్న చిన్న మిడ్డీస్, మేము లేక లేక ఇంజనీరింగ్ పాస్ అయిన సందర్భంగా మీ అందరికి పార్టీ ఇవ్వాలనుకుంటా. సన్మానాలు అవి వద్దు. అంతే అంత అంత లేదమ్మా. మనిషికి ఒక ఎగ్ పప్పు. ఎగ్గని గుడుకుమని నోట్లో వేసుకోండి, పప్పును రప్పుగా తినండి. మీరంతా క్యాంటీన్ కి వచ్చేయండి, సెలబ్రేట్ చేసుకుందాం. కమాన్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కమాన్ కమాన్. అవును వెళ్ళండి, వస్తాను. పరిగెట్టు రే, పప్పు అయిపోద్ది. నువ్వు పెట్టెళ్ళు అట్టెళ్ళు. రే పరిగెట్టా పరిగెట్టు. రే అందరు అబ్బాయిలు వెళ్తున్నారు, అమ్మాయిలు రా. చీప్ గా ఎగ్ పప్పులు అయ్యి మీకు వద్దు, మీకు వేరే ఉన్నాయి. ఇదిగో ఎగ్గలో వెళ్ళేలా భలే ఉన్నావు. అన్న పిలిచిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు, కొంచెం డిస్కౌంట్ చూసి. లాస్ట్ లో చూద్దాంలే. థ్యాంక్స్ అన్న. ఏంట్రా మీరిక్కడ? నువ్వు పాస్ అవటం ఎక్కువ అనుకుంటే పార్టీ అరా నీ మొహానికి. చాయ్ వాళ్ళ నా కొడక. ఏమన్నావు? చాయ్ వాళ్ళ నా కొడక.
అలా కొట్టేసావేంట్రా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ చాయ్ వాలా అంటే మాత్రం ఎక్కడో కాలుద్రా. ఏం జరుగుతుందో ఇప్పుడు చూపిస్తారా? రే రే ఆగు. మనమేనా సినిమా హీరోల మరా? రే ఈ సీజర్ గారు మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడు, మనం కానిద్దాం. అయినా ఎందుకు భయ ఫ్రస్ట్రేషన్? ఏమైంది అసలు? యుఎస్ వీసా రిజెక్ట్ అయింది బ్రో. ఒక్క యుఎస్ వీసా రిజెక్ట్ అయినందుకే నువ్వు అయిపోతే గత 6 ఏళ్లుగా ఒక్క అద్భుతం కూడా జరగలే భయ నా లైఫ్ లో. ఆయన యుఎస్ వెళ్ళి ఏం చేస్తావు బ్రో? ఇక్కడే ఉంటే కింగ్ లా బతకచ్చు మనం. నా క్వార్టర్ ఇదిగో. క్వార్టర్ అండ్ హాఫ్ ఇచ్చేది. బాయిల్డ్ పల్లి తీసుకురా. ఇక్కడ ఐటీ జాబ్ చేస్తే సంవత్సరానికి 5 లక్షలు. అదే యుఎస్ లో అయితే సంవత్సరానికి 1 కోటి. ₹1,00,00,000? 1 crore బ్రో. భయ్యా రేపటి నుంచి నీ ప్లాన్ ఏంటి? ఏముంది బ్రో, మళ్ళీ వీసా కోసం ట్రై చేస్తుండడమే. ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? ఎందుకంటే నేను కూడా నీతో పాటు యూఎస్ వస్తున్నా కాబట్టి. అదేంటి ఇక్కడుంటే కింగ్ అన్నా? కింగా బొంగా అదంతా నువ్వు ₹1,00,00,000 మ్యాటర్ చెప్పక ముందు. అది విన్నాక ఇక్కడ ఎవడుంటాడు భయ్యా? అమెరికా వెళ్ళక ముందే అదిరిపోయిందిరా. రే యూఎస్ వెళ్తున్నాం, ₹1,00,00,000 ప్యాకేజ్ కొడుతున్నాం. అరే నాకు ఆల్రెడీ అమెరికా వచ్చేసినట్టు అనిపిస్తుందిరా. రే ఇక్కడ చూసారా, లోపల మరి చూపిస్తా. నీకు కాదురా వాడికి. రే ఊరి నా టాలెంట్ చూపిస్తానంటున్నాను రా. పద. హలో గుడ్ మార్నింగ్. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఎస్ సార్, ఐ డూ. నువ్వు చెప్తావు. ఓకే. యాక్చువల్లీ ఈజ్ మై ఫ్రెండ్ రాజా సార్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. హిస్ ఫాదర్ వెరీ ఫేమస్, వెరీ సీరియస్. యాక్చువల్లీ రీసెంట్లీ పాస్డ్ అవే. I know ra. Engineering. After passed away, we decide we go to America. ఇదంతా తెలుగులో ఆడొచ్చు కదా. ఇంగ్లీష్ ప్రాబ్లం. Sir, I don't speak Telugu, sir. You speak ra. తెలుస్తుంది సార్ మాకు అర్జెంట్గా 2 టికెట్లు వేసాను, మేము అమెరికా వెళ్ళిపోతాం సార్. అమెరికా వెళ్ళాలంటే 14 రకాల వేసాలుంటాయి. ఎందుకు సార్, మేము ఉన్నది ఇద్దరమే కదా. అమెరికా వెళ్ళాలంటే GRE టోఫిల్ లాంటి ఎగ్జామ్స్ రాయాలి. సార్ మీరు మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. 4 ఏళ్ల డిగ్రీని 6 ఏళ్లలో పూర్తి చేయడం ఎంత కష్టమో తెలుసా? అయినా మేము చేసాం. యు నో వై? 1 crore ప్యాకేజ్. We poor in English, sir. Actually, we passed away in engineering, sir. He is confusing saying degree, sir. I am also passed away, sir. రే నేను ఎదురు చేస్తాను గాని మీరిద్దరు 2 రోజుల తర్వాత రండి. నమస్తే. వాడికి నాకెంత కష్టపడ్డాడ్రా. హలో, కేఫ్కి రా అన్నావు. అమ్మతో చెప్పిస్తే ఏ నా కొడుకైనా వస్తాడు కేఫ్ కి. ఇదిగో ఇదే ఈ మాట్లాడే పద్ధతి మార్చుకోమని చెప్పింది. సర్లే, ఎలాగో వచ్చావు కాబట్టి కౌంటర్లో కూర్చో. నువ్వేమీ చేయక్కర్లా, మిగతావన్నీ ఆ రామే చూసుకుంటాడు. కూర్చుంటాం. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటా. అయిపోయాడు. రేయ్, ఎదవలతో తిరిగితే మనం కూడా ఎదవలం అయిపోతాంరా. పెట్టుకున్నాను తిడుతున్నా. నీ బయటికి వెళ్ళి వస్తాను. ఏంటి ఇప్పుడు చూసిన మీ బాబు నా మీద పడి ఎడుతాడు. తిట్టలేదురా, ఎదవలతో తిరకరా ఎదవా అన్నాడు రా ఎదవా. పద లోపలికి వెళ్దాం. ఆయనకి ఫ్రెండ్స్ లేరని మన్ని చూస్తే jealous. నాన్న కూడా నన్ను ఎప్పుడు ఎదవాలనేదిరా. ఓ అందుకే నేను తిట్టా.
అనా చేంజ్. సారీ కస్టమర్ బెగ్గర అనుకున్నాను. రేయ్ రేయ్ కస్టమర్ చేంజ్. సర్లే ఫీల్ వీలంతా పెట్టేశావు, ఇప్పుడు ఏం చేంజ్ ఇవ్వకపోతే చచ్చిపోతావా? కస్టమర్లకు ఏ టైంలో డిస్టర్బ్ చేయకూడదో తెలీదు. సాయంత్రం మూవీకి వస్తున్నావు కదా, నాకు కొంచెం పాటరీలో వర్క్ ఉంది, రేపు కలుద్దామా? కూర్చో. తను వస్తుంది పద. ఓనర్లా బిహేవ్ చేయరా. బిల్ ఎంత అయిందండి? హాయ్ అండి, మీది 48 రూపాయలు అయింది. కేక్ కట్ చేసి మాకు పెట్టినందుకు 50 రూపాయలు. టోటల్ రౌండ్ పేరు 100 రూపాయలు. మీరెవరు? రంగనాథ్ గారు ఎక్కడ? పాస్ డేవే వీఆర్ ఫ్యూచర్ ఎన్ఆర్ఐ. సారీ మా వాడిని పట్టించుకోకండి. మీది 48 అయిందండి. హా. థ్యాంక్స్ అండి. నేను కాదు. ఏమైందిరా? నాకు ఇష్టమైన కుప్ప పగిలిపోతురా. పగిలిపోయిందా? తరతరాలు చూస్తుంది కదా. అయిపోయింది. మా నాన్న చెప్పేస్తాడు. ఏ చియాపు, నీకు పగులుద్ది. అయినా అన్ని కప్పులు ఒకేలాగా ఉన్నాయి కదా. మీకు తెలీదండి, అది మా నాన్న ఫేవరెట్ కప్ అండి. ఆయనకి ఎంత సెంటిమెంటో తెలుసా? లెఫ్ట్ నుంచి 4th కప్. పగిలింది రైట్ నుంచి 4th కప్. అసలు మీ ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పగిలింది పై కప్పు. ఆయన ఒక టైప్ అండి, ఓ రోజు పైన ఉంటుంది, ఓ రోజు లెఫ్ట్ నుంచి ఉంటుంది. అదే ఆయన ఫేవరెట్ కప్, నాకు తెలుసు. మీరేమో పగలు కొట్టారు. ఓకే ఓకే సారీ. పర్లేదండి. రేపు మీరు వచ్చి నన్ను కలవండి, మీ కప్ రెడీగా ఉంటుంది. అసలు నిన్న ఎలా రమ్మడం? ఇందా కేక్ ముక్క పెట్టలేదు. మేము కార్డులు యాక్సెప్ట్ చేయం, ఓన్లీ కప్పే. నా విజిటింగ్ కార్డ్. ఈ అడ్రస్ కి రండి, మీ కప్ మీకు ఇచ్చేస్తాను. ఇది మీ నంబరేనా? కేక్ కోసం ఎప్పుడైనా వస్తాం. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఈ అమ్మాయికి రెడ్ డ్రెస్ అంటే భలే ఇష్టం. దీని గురించి ఏమంటున్నారు? హాయ్ అండి. ఓకే హాయ్ అండి, మీ కప్పు రెడీ అయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మేము కప్ కోసం రాలేదే, మా ఫ్రెండ్ తో డీల్ ఉండి వచ్చానండి. ఏంటండి ఆ డీల్? వీడు నా ఫ్రెండ్, మట్టి మనిషి. మట్టిలోనే పుట్టాడు, మట్టిలోనే పెరిగాడు. ఆ మట్టిని మట్టిలా వదిలేకరా, ఆ మట్టితో ఏదో మ్యాజిక్ చేయరా అని చెప్పి మీ దగ్గర తీసుకొచ్చాను. అయ్యో సారీ అండి, ఒక్క బ్యాచ్ లో 10 సీట్స్ కన్నా ఎక్కువ ఉండవు. ఇప్పుడు చూడాలి వస్తాను. అయినా మా వాడికి అసలు సీట్ ఎందుకండి, ఆల్రెడీ ఎంత ఉంటే ఓ స్టూల్ ఇవ్వండి చాలు. మా వాడి మట్టి కూడా వాడంతటి వాడే తెచ్చుకుంటాడండి. అది మట్టి కాదు, క్లే. అది మా వాడికి ఇంగ్లీష్ రాదని అలా చెప్పాను అంతే, ఇంకేం లేదు. మా వాడిని జాయిన్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నేనెప్పుడండి కన్ఫర్మేషన్ ఇచ్చా? అయినా అలా జాయిన్ చేసుకోవడం కుదరదు. అయ్యో ప్లీజ్ అండి, మీరు అలా అనకండి. చూడండి మా వాడి ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, చచ్చిపోతాడండి మీరు జాయిన్ చేసుకోకపోతే. నువ్వు కూడా ఏదైనా చెప్పరా ప్లీజ్ రా. అవునండి, ఆ మట్టిని పిసికి 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 తీసుకుంటారు. చాలు, నెక్స్ట్ వీక్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, వచ్చి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. అవును, నేను జాయిన్ అయితే నువ్వేం చేస్తావురా? అరే ఆ స్టూల్ కి ఆ పక్క నువ్వు, ఈ పక్క నేను, ఇద్దరం కూర్చొని నేర్చుకుందాం డిసైడ్ అయ్యాం కదా. అసలు ఏం తెలియనట్టు అడుగుతాను నువ్వు. అయ్యో, అలా కాదండి. 2 సీట్లు లేవండి. వచ్చేస్తాం. See you. Bye. ప్రియా అండ్ మోహన్, వాట్ ఎ బ్యూటిఫుల్ కపుల్ యు ఆర్. థ్యాంక్స్, బట్ మీకు ఆ ల్యాండ్ ఇవ్వడం కష్టం. అది మా తాతల దగ్గర నుంచి మాకు వచ్చింది. మా తాత తోపు, మా నాన్న పిస్తా, ఇంకా ఇలాంటి కబుర్లు మాట్లాడుతున్నారా? ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ రూడ్. నా దగ్గర ఇలాంటి వర్కౌట్ అవ్వవు. మీరు ఎన్ని విధాలుగా అడిగినా ఆ ప్రాపర్టీని మీకు ఇవ్వడం ఇంపాసిబుల్. మీరు సాఫ్ట్వేర్ కదా? యా. మీ జాబులు పోతే ఎలా? జాబులు ఎందుకు పోతాయి? మోహన్, ఇట్స్ రిసెషన్. ఒకసారి మెయిల్ చూసుకో. యా, ఇట్స్ బ్లడీ రిసెషన్ అవుట్ దేర్. అందుకనే మీ తాత ముత్తాత కబుర్ల కంటే మీ క్యాపబిలిటీస్ మీరు నమ్ముకుంటే మంచిది.
జాబ్ పోతేనే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రభు గారు, మన ప్రియా నుదుటి మీద బొట్టు లేకపోతే అస్సలు బాగోదు కదా. అర్థమైందా మోహన్? ఇప్పటికైనా డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు, నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. మై టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. జస్ట్ సైన్ ద డాక్యుమెంట్ అండ్ లివ్. ప్రభు గారు, మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బాబు వాడు ల్యాండ్ లాక్కోవడం తప్పు కదా బాబు. నేనెక్కడ లాక్కున్నానండి? వాళ్ళ లెగసీని నమ్ముకోకుండా వాళ్ళ క్యాపబిలిటీస్ నమ్ముకోమంటున్నా. అంతేగా, దిస్ ఇస్ జస్ట్ డీల్. రే మనం వెళ్ళి మొత్తం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి సఖీని సెట్ చేస్తా. ఇచ్చింది సీటే సిగ్నల్ కాదు. ఇదిగో టైంకి వడ్డీ కట్టాలి. అలాగే. తల అడంజనం కాదు. టైంకి వడ్డీ కట్టలేదు అనుకో నాలో రాక్షసుని చూస్తావు. ఆ? సరే బాబాయ్. అబ్బా చాయ్ అడిగిన ఉందా? ఓహో, మా వాడు ఎవరికి టెండర్ వేసాడు. అలవాటే కదా. ఏం బాబాయ్ పొద్దునే ఒరాడు అప్పు కోసం ఇంటికి వచ్చాడు రా. దాంట్లో దింపేమన్నాను. కేఫ్తో దిగిపోయాను. 20 రూపీస్ సేవ్డ్. ఈలోపు చాయ్ ఇచ్చాడు. ఇంకో 15 సేవ్డ్. టోటల్ 35 సేవ్డ్ రా టుడే. గొప్ప సేవింగే. వడ్డీతో పాటు ఇది ఈ కూడా ఫేస్ కి నువ్వు చేసే కక్కుర్తికి ఏమైనా సంబంధం ఉందా బాబాయ్? మీ అభిమానం రా అంతే. నీకో దండం. రాము, ఇక్కడ 3 చాయ్ 2 బిస్కెట్లు. చాయ్ అవుతుంది 5 నిమిషాలు అంతే. బాబాయ్కి 4 సంవత్సరాలు కట్టు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రీయేనా? భోజనం ఖర్చు మిగిలితే ఫ్రీయేనా? ఫ్రీయే బాబాయ్. ఇంటికి వెళ్ళే పని లేదు. హాయ్ అండి, కూర్చోండి. రామా ఇలా వచ్చిందేంట్రా? ఎవరక్కడ? కస్టమర్స్ వెయిటింగ్. టీ చేస్తున్నారా బిర్యానీయా? తొందర తీసుకురండి. ఏంటండి ఇలా వచ్చారు? మీ నాన్నగారికి చాలా ఇంపార్టెంట్ అన్నారు, కానీ కప్ మర్చిపోయి వచ్చారు. ఓ కప్పు. నానా ఏంట్రా కప్పు? నానా అది మొన్న కప్ పగిలితే ఏం లేదు నాన్న. స్పెషల్ కప్ బాగా ఇష్టం కదా. అంటే ఏంటి ఈ కప్ప? నీకు కప్స్ అంటే ఎంత ఇష్టం అవుతుంది నాకు తెలుసు కదా నాన్న. నువ్వు కప్స్ ఎంత బాగా చూసుకుంటావు. ఆయన కస్టమర్స్ ఇలా వెయిట్ చేస్తూ నువ్వు మాట్లాడడం తప్ప నాన్న. ఒరేయ్, ఓ మంచి టీ తాగాలంటే ఎంతసేపు వెయిట్ చేసినా పర్లేదు. ఏమంటావమ్మా? కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. కస్టమర్స్ అలా వెయిట్ చేయరు, వెళ్ళి వేరే చోట టీ తాగుతారు. ఒరేయ్, నా చేతి టీ తాగిన వాడు ఎవడు ఎక్కడికి వెళ్ళడరా. ఆ మాత్రం టీ మా వాడు పెడతాడు. ఏరా ఇదిగో మా రంగనాథ్లా చాయ్ చేయాలంటే వాళ్ళ అబ్బ వల్ల మాత్రమే అవుతుంది. ఆడి కొడుకు వల్ల మాత్రం అస్సలు కాదు. ఒకప్పుడు రంగనాథ్ గారు కూడా వాళ్ళ అబ్బాయి కొడుకే. నీకు అర్థం కాదులే. ఛాలెంజ్ యాక్సెప్ట్. ఈ ఛాలెంజ్ కనుక మేము ఓడిపోతే కప్పులన్నీ మేమే కడుతాం. ఒరే రాము, టేబుల్స్ అరేంజ్ చేయరా. అలాగే అన్నా. వీడి వల్ల ఎక్కడ అవుతుంది రాము? ఇప్పుడు నాది చూడు. అయిపోయింది. బాగుంది కదా. కప్పులు కప్పులు ఎక్కడ ఉన్నాయి? అది అక్కడ ఉన్నాయి. అపాలజీస్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే సెట్. వాట్స్ ది అప్డేట్ మిత్ర? సార్, ఓల్డ్ సిటీలో మీరు చెప్పిన దాని ప్రకారం షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ చేశాం కదా సార్. దానికి ఒక చిన్న ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఓ షో మీ. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం షాపింగ్ మాల్ కట్టాలంటే ఆ సెంటర్లో ఉన్న నవాబ్ కేఫ్ మనం తీసుకొని దాన్ని డిస్ట్రాయ్ చేయాలి సార్.
బాబు ఆ కేఫ్ మా బాబు అది. అది కూడా అలాగేసుకుంటే ఎలా బాబు? నన్ను విలన్ చేయకు ప్రభు, హట్ అవుతాను. లాగేసుకోవటం ఏంటి? ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, లెట్ మీ డీల్ విత్ ఇట్, ఓకే? సో మన దగ్గర ఈ క్లే ఉంది కదా, దీన్ని మనం కావాల్సిన షేప్ లో అనుకున్న విధంగా తయారు చేసుకోవచ్చు. హాయ్, కమ్. సో దీన్ని మనం నీ ఇమాజినేషన్ యూజ్ చేసుకుని నీకు ఏ అరే, షేప్ కావాలో ఎంత బాగుందిరా. స్టేజ్ 1 నుంచి స్టార్ట్ ఏంటి పిసుక్కోవడం? చేస్తావా? ఆయిల్ రాసుకుని మద్దన చేసుకుంటే నన్ను మట్టి పిసికెత్తున్నారా? ఇదేమో చపాతీ పిండిలాగా ఉంది. రాగి ముద్దలా ఉందిరా. నాటుకోడి పులిసి దమ్మంటే ఇటు కూర్చుని తింది కానీ. మేడం మేడం ఈస్ డిస్టర్బింగ్ మేడం. పోరా. నువ్వు పిసుక్కో. చెప్పా. ఇప్పుడు ఏంటి బౌల్ చేస్తున్నావా? ఓకే సరే. అలే ఎక్స్క్యూస్ మీ, కొంచెం ఆన్ చేయరా? ఎస్. సారీ. దట్స్ ఓకే. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకో క్లే తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయ రాజా. కీప్ ఇట్ దేర్. ఇట్స్ ఓకే. వన్ మోర్ టైం. అంతే, అలాగే కరెక్ట్ గానే చేస్తున్నావు. కీప్ డూయింగ్ ఇట్ అంటిల్ యూ గెట్ ద బెస్ట్. ఓకే. అంతేనా? ఇది పోట్రీలో లేదు, లాటరీలో ఉంది. నేను కూడా ఏదో దాన్ని చూసుకుని కత్తిరేస్తానులే. పక్కనే ఉందిగా. ఎక్స్క్యూస్ మీ, మీరు చూడడానికి చాలా బాగున్నారు. వాట్స్ యువర్ నేమ్? స్పృహ. స్పృహ. దేవలోకం నుంచి స్పృహ తప్పు పడిపోయినట్టున్నది. కేర్ఫుల్. హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్, హోల్డ్ ఇట్. జాగ్రత్తగా చేయాలి. అంత గట్టిగా పట్టుకుంటే ఫాస్ట్ గా విరిగిపోద్ది. కొంచెం సున్నితంగా. ఓకే, పర్ఫెక్ట్. యు గాట్ ఇట్. దట్స్ గుడ్. నువ్వు చేస్తూ ఉండు, ఐల్ బి బ్యాక్. హే, వెరీ నైస్. ఇది నా ఫస్ట్ క్రియేషన్. నీ అంత బ్యూటిఫుల్ గా లేదని తెలుసు, కానీ ఎందుకో మీకు ఇవ్వాలనిపిస్తుంది. సో స్వీట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈ డోర్ చూసారా? గుడ్. బాయ్. బాయ్. మళ్ళీ ఆ తర్వాత కూడా అలానే. హాయ్ సఖీ. ఆ ఊపిడి ఆపుతావా? అది పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటది, నువ్వు కాదు. నేను అదే అనుకున్నాను. సఖీ, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి? బాయ్. అరే, ఎంత మంచోళ్ళో. సరే, ఏంటో చెప్పు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. సరే, అయితే రేపు చెప్పు. ఆగాగు. అంత లాగ్ నా వల్ల కాదు. చెప్పేస్తా. సఖీ, ఐ లవ్ యూ సఖీ. అయిపోయేంటి? అది ఐ లవ్ యూ. అయినా ఐ లవ్ ఏంటి సడన్ గా? సఖీ, నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? నాకు లేదు, అందుకే నేను పచ్చాలు చూసాక చెప్తున్నా. ఎన్నిసార్లు చూసినా ఉపయోగం లేదు. అయినా నాకు ఈ లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. నాకు కూడా లేదు.
కానీ నిన్ను చూసాక నా ఒపీనియన్ నేను మార్చుకోలే. అలాగే నన్ను కొన్నిసార్లు చూసాక నీకు కూడా ఫీలింగ్స్ వస్తాయేమో. రాజా, సఖీ సఖీ సఖీ, నేను చిన్నప్పటి నుంచి సఖీ సినిమాకి పెద్ద ఫ్యాన్. నేను అలా మాధవన్లో నుంచి ఉన్నప్పుడు ఎల్లో చుడిదార్ వేసుకుని నువ్వు అలా నడుచుకుంటూ వస్తుంటే. ఇది ఎల్లో చుడిదార్ కాదు, గ్రీన్. నువ్వైతే అస్సలు మాధవన్ కాదు. అది నాకు తెలుసు, కానీ ఇక్కడ కలర్ ముఖ్యం కాదు, కంటెంట్ ముఖ్యం. అలాగే నువ్వు గ్రీన్ చూడీదార్ వేసుకుని సఖీనే పేరు పెట్టుకుని డైరెక్ట్ గా నా లైఫ్ లోకి వచ్చావు. అయిపోయిందా? ఎల్లు కొట్టేటట్టున్నారు. ఇదిగో సఖీ, రేపు 4 కిలోలు మట్టి ఎక్కువ తీసుకొస్తాను, సరేనా? నువ్వు ఏం చెప్పలేదు. ఎందుకు చేస్తాను చెప్పచ్చుగా. అసలు ఎవరైనా నో అంటే కదా చెప్తారు. హలో, ఎస్ కూర్చోబా. వచ్చారా? గుడ్ ఈవినింగ్ సార్. మా ప్రయాణం ఎప్పుడో చెప్తే మేము అర్జెంట్గా వెళ్ళి స్వెటర్లు కొనేసుకోవాలి. అసలే ఎక్కడ చాలా ఎక్కువ అంట. అవును సార్, మరీ లేట్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ ఎత్తేస్తారు, మళ్ళీ నేపాల్లో వెళ్ళిపోతారు. మిమ్మల్ని అమెరికా పంపితే మేము డ్రైవర్ల మీద తిరగాలి. మీ ఇద్దరి గురించి బాగా ఆలోచించిన తర్వాత మీకున్న నాలెడ్జ్ కి మీరు అమెరికా ఎప్పటికీ వెళ్ళారు. అందుకే అదేంటి సార్, నేను ఒక ఐడియా ఇస్తాను. మీ ఇద్దరు ఎగ్జామ్స్ వేరే ఎవరితో రాయించేద్దాం. మమ్మల్ని చాలా బాగా చేశారు. అంత ఈజీ కాదది, కొంచెం ఖర్చు అవుద్ది. ఎంత? 200 ఏం సార్, మరి మరీ చీప్ గా అడుగుతారు. నువ్వు అందుకే ఇక్కడ ఉండిపోయావు. నువ్వు వెళ్ళేది అంబాజీపేట కాదు, అమెరికా. 2 లక్షలు అవుద్ది. ఊరికే వచ్చేస్తారు. 2 లక్షలా? నెక్స్ట్ స్టెప్ ఏంటి బా? 2 లక్షలు అంటారేంటి రాడు? ఏమోరా, ఎలా తేవాలో ఏంటో. సర్లే పద. ఏంట్రా, ఏమన్నా చెప్పాలా? అది అమ్మా అమ్మా, నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టమా? అదేంట్రా అలా అంటావు? నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండడమే కదా మాకు కావాలి. అమ్మా, నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలమ్మా. 2 లక్షలా? అంత అవసరమే వచ్చిందిరా? నా ఫ్రెండ్ ఒకడు యుఎస్ వెళ్ళి చాలా బాగా సెటిల్ అయ్యాడు. నేను ఇక్కడే ఉంటే నాన్న జాబ్ అనో లేకపోతే ఆ కేఫ్ అనో, ఆ 2 నాకు ఇష్టం లేదని నీకు తెలుసు. ఈ డబ్బులు ఒక్కటి నాకు అరేంజ్ అయిపోతే నేను యుఎస్ వెళ్ళి చాలా బాగా సెటిల్ అవుతాను, చాలా డబ్బులు సంపాదిస్తానమ్మా. అమ్మా, నువ్వు నాన్నతో ఏమైనా మాట్లాడి. నన్ను తిడతారా? నువ్వే అడుగు. ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా, రాజా కొత్తగా ఈ మధ్యన అమెరికా వెళ్ళాలంటున్నాడు. మంచిదే కదరా. ఒరే సుబ్బు, నువ్వు కూడా ఏంట్రా? రే, వాడు అమెరికా వెళ్దాం అనుకుంటుంది వాడి లైఫ్ కోసం. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి వాడికి ఏం కావాలో ఇచ్చే. హ్యాపీగా నువ్వు కూడా వెళ్ళి ఆడితే అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఒరే సుబ్బు, వాడి కేఫ్ను చూసుకోకపోయినా వాడిక్కడే మాతో ఉంటే చాలరా. తండ్రిగా నేను ఆ మాత్రం కోరుకోకూడదా? ఏరా కుమార్, రా. అక్కడే నిల్చుండిపోయావు, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు బాబాయ్, మీరు బాగున్నారా? బాగున్నాను రా, కూర్చో. ఇటుకేయాలి వెళ్ళింది. పక్కన చిన్న పని ఉంటే వచ్చాను. బాబాయ్ కేఫ్ లో ఉంటారు కదా, పలకరిద్దామని. రే, రేపు మీ వాడు అమెరికా వెళ్తే నిన్ను కేఫ్ని చూడడానికి ఇలాగే వస్తాడు. రే సుబ్బు. ఏంటి బాబాయ్, రాజా అమెరికా వెళ్దాం అనుకుంటున్నాడు? అవునరా, నాకు ఇవాళే తెలిసింది. కానీ వాడికి ఉన్న టాలెంట్ కి ఆ వీసా రావడం అంత తేలిక కాదులే. పోనీ నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? పర్లేదు రోయ్, పెద్దోడు అయిపోయావు, ఏమక్కర్లేదు గాని. సరే, టీ ఏమన్నా తాగుతావా? ఇప్పుడు వదిలే బాబాయ్, పని ఉంది కదా, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. మా బాబు ఎలాగో డబ్బులు ఇవ్వడం నాకు తెలుసు. కనీసం మా అమ్మకి చెప్తే అర్థం చేసుకుని అడుగుతుంది అనుకున్నా. వదిలే బావా, కనీసం మీ ఇంట్లో నువ్వు అడిగే ధైర్యం అన్నా చేసావు. అదే మా ఇంట్లో నేను అడిగాను అనుకో, మా నాన్న నరికి పోగులు పెడేస్తాడు.
బావా నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు రా, ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు, కానీ కొంచెం డేంజర్ రా, వడ్డీ ఎక్కువ అడుగుతాడు రా. రేయ్, ఏం ఆలోచిస్తున్నావురా? ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, రిస్క్ ఎంతైనా పర్లేదు. ఒరేయ్, మనం వెళ్ళలేదు అమెరికా రా, ఒక్కసారి అక్కడికి వెళ్ళామనుకో ఈ డబ్బు అసలు మ్యాటరే కాదు. ఇంక ఇంట్రెస్ట్ అంటావా? డాలర్లో కొడదాం. కొట్టేద్దాం. ఏంట్రా వాడు చేసే పనికి ఈడు ఆడే గేమ్కి ఏమైనా సంబంధం ఉందారా? పైనుంచి కిందాక స్టీల్ సామాన్ వేసుకున్నాడు. నిజంగా మనకు డబ్బులు ఇస్తాడంటావా? ఆడే ఎత్తాడు, నువ్వురా. అరే ఆతురా కదన్నా, బయట బోర్డు పెట్టాలన్నారా? అరే కొడుతున్నా కదన్నా, పైలో పిలుస్తాను సపోర్ట్ చేస్తాను తెలియదా? అరే లక్ష్మణ్, నువ్వు ఉసాగా ఆగురా. పులులు తిరిగేదానా బోర్డు పెడతారు, టైగర్ జోన్ అని. గది చదవ నీక లే, చూసేటోడు చదవ నీకి. గట్లానే మనం కూడా పెట్టాలి, లేకుంటే ఈ లాలీపాప్ కలిగి ఏమంతమైతుంది? అది పులికి అది పిల్లి అని చెప్తామా? సమజ్ అయిందారా? నమస్తే పహిల్వాన్ అన్న. నమస్తే అన్న. చిన్న కూర్చోమంటావా? కుసాపరి బాగా ఎక్స్ట్రాలు అవుతున్నాయి. జుట్టు పడించాలే పో. ఏమంతా డిస్టర్బ్ చేస్తుండే. పహిల్వాన్ అని గుండె ఎంత పెద్దదో. ఏంటమ్మి ఏం ముచ్చటా గిట్లొచ్చిరు? అంటే అన్నది మా ఒడికి కొంచెం మనీ అవసరమే వచ్చామన్నా. అరే పొద్దునే బొకారోడు వచ్చి మొత్తం వయసులు లేవట్టిందమ్మి. అసలు లేవే, మస్తు టైట్ ఉండే దందా. చెప్పా కదా స్టీల్ సామాన్ కొడుకుని. ఇదో 5 లక్షలు సేటు పంపించండు. నీ టైమింగ్ లో నా టెంకి తమ్మి. నీకెంత కావాలని? 5 మాత్రం అన్నకి లేదన్నా. నీ చుద్దాలు కూడా మస్తుందే. ఇదిగో అట్టు తీసుకోరా. మిద్దె ముచ్చట ఎరగనే కదా. ఒకటి 2 3 4 2 lakhs. సార్ ఆలుగడ్డలు ఎల్లుగడ్డలు బట్టి తెచ్చాను సార్, లెక్క ఎట్టుకోండి. గడ్డలు ఎట్టుకు తెచ్చావు కదా, లెక్క కరెక్ట్ గానే ఉంటదిలే. థ్యాంక్ యూ సార్. ఇంకా మీరు నేపాల దగ్గర స్వెటర్లు కొనేసుకోవచ్చు. అమెరికా వెళ్ళిపోయినట్టే. సార్ వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటమ్మా? సార్ చెప్పలేదు, చేద్దాం. నాకు ఫ్రంట్ సీట్ ఇప్పించండి సార్. యా, వెళ్ళే లోపు ఏ రోజు సెట్ చేసుకుంటాను. రేపు పొద్దున్న అమెరికా నుంచి ఇండియా వచ్చినా, ఇండియా నుంచి అమెరికా వెళ్ళినా ఇబ్బంది ఉండదు కదా సార్. చిలిపి, నీకు ఫ్రంట్ సీట్ కావాలి అంతే కదా? సెట్ చేద్దాం, తీసుకోండి ఇంకా. ఓకే సార్. అదే టచ్లో ఉంటా సార్. అలాగే. డ్రైవర్ కారాపు. రాజా, అన్నయ్య. ఏ నువ్వేంట్రా ఇక్కడ? ఏంట్రా ఇంత ఎండలో కూడా వెళ్తున్నావు? అది మన సిజర్ గారిని కలిసేసి వెళ్తున్నా. ఎక్కువ పద, ఇద్దరం వెళ్దాం. సరే. కంఫర్టబుల్ గా కూర్చోరా, ఏం కదా. ఎక్కడ మాసిపోతుంది అనిపిస్తుందిరా. రే, ఈ కార్లో వెళ్తుంటే ఏదో ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందిరా. సూపర్ ఉందిరా కారు. కారే కదరా, నీ కారే అనుకో. రే, నువ్వు ప్రేమతో రోజు ఈ కార్ వాడుకోమని ఇచ్చినా దీంట్లో పెట్రోల్ అయితే పోయలేనురా. సర్లే గాని మనం ఏం తిందాం, ఎక్కడికి వెళ్దాం చెప్పు. అరే,
షాదాబ్లో బిర్యానీ తిందామా? నువ్వైతే తిని చాలా రోజులు అయి ఉంటుంది నాకు తెలుసు. షాదాబా? అరే వర్రీ అవ్వకరా, పైన ఏసీలో తినే రూమ్ ఉంది. మన రిసార్ట్కి వెళ్దాం పదా. ఎంత రిచ్గా ఉందిరా. అయినా నువ్వు కట్టావంటే ఆ మాత్రం ఉంటుందిరా. రెస్టారెంట్ అటు. రాజా పాస్తా ట్రై చేయరా. ఏం లేదన్న. ఏంట్రా సూట్ కేసు, ఊరెళ్తున్నావా? అదేం లేదురా. ఏంటిది? బాబు ప్రాజెక్ట్ విషయంలో వెంకటేష్కి బదులు అజిత్కి ఫేవర్గా మాట్లాడినందుకు 7 కోట్లు షేర్ పంపించాడు బాబు. 7 కోట్లేంటి? 12 కోట్లు కదా బాబు. అది 7 కోట్లు ఇప్పుడు పంపించాడు. మిగతాది ఏమన్నా ఉంటే నెక్స్ట్ డీల్లో చూసుకుందాం అన్నాడు బాబు. వాడేమన్నా బామర్దా నెక్స్ట్ డీల్ చూసుకోవడానికి? డబ్బులు తిరిగి పంపించేసి డీల్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పు. సార్ మాట్లాడొస్తాను. అనే రే, ఇది 7 రూపాయలు కాదురా, 7 కోట్లురా. మన్నిలా వెతుక్కుంటూ వచ్చిన డబ్బుని వెనక్కి పంపకూడదు. అది కూడా ఇంత డబ్బురా. 7 కోట్లురా, ఆలోచించు. ఏ రాజా, డబ్బు వెనక మనం పడకూడదురా, అదే మనం వెనక పడాలి. డూ యు నో ద మ్యాజిక్ ఆఫ్ మనీ? మనం డబ్బుకి ఎంత దూరంగా ఉంటే అది మనకు అంత దగ్గరగా వస్తుంది. అయినా ఇవన్నీ నీకు తెలియని విషయాలు కాదులే. అందుకే అయినా నువ్వు అమెరికా వెళ్తే దీనికన్నా 100 రెట్లు సంపాదిస్తావురా. నాకున్న చిన్న బుర్రకే మా నాన్న సపోర్ట్ చేస్తే నేను ఇంత సంపాదించాను. నీకున్న మాస్టర్ బ్రెయిన్ కి మీ నాన్న సపోర్ట్ చేస్తే నాకన్నా గొప్పడు అవుతావురా. నువ్వు ఒక్కడివేరా నన్ను నమ్మింది. బాబు 12 కోట్లకే డీల్ ఓకే అయింది. బ్యాలెన్స్ కూడా వెంటనే పంపిస్తా అన్నాడు. చెప్పానా రాజా? ఎలా రా? డబ్బే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ముందు ముందు ఇలాంటి తెలుసుకుంటావులే. పెంచుకుందాం. ఏంటి? సంపాదించాలన్న కోరికని. ఇప్పటి వరకు డే లైఫే చూసావు, నైట్ లైఫ్ కూడా చూద్దు పదా. రాజా, హౌస్ యువర్ డే? రే సూపర్ అంటే సూపర్ ఉందిరా. ఫారెన్ సార్ కదా, అందుకే 4 పెగులు ఎక్కువ వేసా అదే. అరే కానీ నీ లైఫ్ రా చెప్తున్నాను, సూపర్ రా. రే ఇంకో 2 బాటిల్స్ తీసుకెళ్తావా? బేరార్ రే మాకు నేను ఇప్పుడు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోయి డబ్బులు సంపాదించి రే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు చూడరా. నీలానే ఎంజాయ్ చేస్తా చూడరా. అదే ఎంజాయ్మెంట్ ఇండియాలో కూడా చేయొచ్చు. డబ్బులు అడుగుతారా? నువ్వు ఇస్తావా డబ్బులు? డబ్బులు దట్ కేఫ్ ఇస్ అ గోల్డ్ మైన్ రాజా. 15 రూపాయలు చాయ్, 10 రూపాయలు సమోసా. గోల్డ్ మైన్ అంటే గోల్డ్ మైన్ పోరా. 12 రూపాయలు ఛాయా, 1200 square yards in the middle of a city. Do you know how much that's worth?
నువ్వు చెప్పేది అంత బానే ఉంది కరెక్టే, కానీ నాన్న ఎలా రా చెప్పేది, ఆయన ఒప్పుకోడు. వేస్ట్, ఆయన ఒప్పుకోడు. రాజా, యు ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు డీల్ దిస్. స్మార్ట్ ఎనఫ్. Square yards in the middle of a city. ఏంటి రాజా ఈ టైంలో వచ్చావు? ఏం లేదు, నీతో మాట్లాడాలనిపించింది అంతే. చెప్పు. నిన్న రోజంతా కుమార్నెతో స్పెండ్ చేశాను. బా, ఏం లైఫ్ వాడిది. నువ్వు అనుకున్నట్టు అలా నీ ముందుకొచ్చేస్తాయి. ఇంకా వాడి కారు ఏదో రోడ్డు మీద వెళ్తుంటే ఓ ప్లేన్లో వెళ్తున్నట్టు అనిపించింది. ఎంత బాగుంది తెలుసా. నిన్నొక్క రోజులో టప్పుకున్న పవర్ ఏంటో తెలుసుకున్నాను సఖి. అమేజింగ్. ఏంటి రాజా సిల్లీగా? సిల్లీగా కాదు, సీరియస్ గా చెప్తున్నాను. చాలా డబ్బులు సంపాదించాలి, వెంటనే సంపాదించాలి, అంతే. డెఫినెట్ గా సంపాదిద్దాం, ఏదైనా జాబ్ చేసి లేదా బిజినెస్. నువ్వు కూడా ఏంటి మా నాన్నలా మాట్లాడుతున్నావు మళ్ళీ? జాబ్ అని ఇదని అదని. నేను చెప్పింది ఏంటి, నీకు అర్థమైంది ఏంటి? లేదు రాజా, మనం హ్యాపీగానే ఉన్నాం కదా. ప్లీజ్ నువ్వు మళ్ళీ మొదలెట్టకు. నేను హ్యాపీగా లేను సఖి. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు సఖి. అది కాదు రాజా, నేను చెప్పేది కొంచెం ఆపు సఖి. నేను కోరుకున్న దాంట్లో తప్పేం లేదు, కానీ నేను చేయలేను అనుకుంటున్నావు చూడు, అక్కడ నీకు నాకు డిఫరెన్స్ వచ్చేది. రాజా నేను అలా సఖి, మనం మళ్ళీ దీని గురించి మాట్లాడద్దు. పద వెళ్ళు. రాజా నేను అలా చాలు వెళ్ళు. లేట్ అవుతుంది, వెళ్ళు. నానా, ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి వచ్చావు? డబ్బులేమైనా కావాలా? అది సరే, ఇదిగో. నానా ఇవి సరిపోవు నాన్నా. తీసుకో. నానా ఇవి కూడా సరిపోవు నాన్నా. ఇవి కూడా సరిపోవా? ఇవి కూడా సరిపోవు అంటే అంత అవసరమేం వచ్చిందిరా? ఎంత కావాలి? నానా అంత ఇంత అని కాదు నాన్న. మా కుమార్ నెల నాకు కూడా జూబ్లీహిల్స్ లోకి ఇల్లు, ఒక లగ్జరీ కారు, ఒక 5 స్టార్ లైఫ్ కావాలనుకుంటున్నా నాన్న. అదేంట్రా, అదేదో 5 స్టార్ చాక్లెట్ అడిగినంత ఈజీగా అడిగేసావు. అది నాన్న అంత ఈజీగా దొరికే దారి దొరికింది నాన్న. ఒరేయ్, నేను చెప్పేది అంత ఈజీగా వచ్చేవి అంత ఈజీగానే పోతాయిరా. అయినా అంత ఈజీగా వచ్చే పనులేంటో అయ్యగారికి. అది నానా మన కేఫ్ కొంటానికి కూడా వచ్చాడు నాన్న. 50 కోట్లు ఇస్తానంటున్నాడు నాన్న, వెంటనే ఇచ్చేస్తాడు. 50 కోట్ల? రే, అయినా మన కేఫ్ నమ్మడం ఏంట్రా? ఇది మన ఆస్తి కాదురా, తరతరాలుగా వారసత్వంగా వస్తున్న మన పరంపర. ఆ పరంపర మనకి ఏం మిగిల్చింది నాన్న? మనం ఎప్పుడు సుఖంగా ఉన్నాం చెప్పు? ఒరే రాజా, మనం సుఖంగా ఉండకపోవచ్చు గాని
ఆనందంగా ఉన్నాం కదరా. ఈ కేఫ్ను పట్టుకుని వేలాడుతూ ఆనందంగా ఎలా ఉంటాను నాన్న? ఆయన ఏముంది నాన్న ఈ కేఫ్ లో? తిరుగుతూ తిరుగుతూ అలసిపోయిన ఆ గడియారం, ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఈ పల్లలు, పాత పడిపోయిన గోడలు. ఇదా రేయ్, ఈ కేఫ్ కో చరిత్ర ఉందిరా. చరిత్ర? ఆ? ఏం చరిత్ర? నాకట్టు కాదు నాన్న, నువ్వు చెప్పు. మనకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నీ జేబులు తడుకోకుండా డబ్బులు ఎప్పుడైనా ఇప్పగలిగావా? ఎదిగిన కొడుకు సక్సెస్ అవ్వకపోతే ఆ తండ్రికి బాధ ఉంటుంది. అదే ఓ వయసు మీద పట్ట తండ్రి రోజు ఊళ్ళ నుంచి కష్టపడుతుంటే ఆ బాధ ఆ కొడుకు ఇంకెక్కువే ఉంటుంది నాన్న. నాన్న, ఇన్నేళ్లు నువ్వు నా కోసం, అమ్మ కోసం, ఈ కేఫ్ కోసం కష్టపడింది చాలు నాన్న. నువ్వు, నేను, అమ్మ సుఖంగా ఉండాలి అంతే. మనం సుఖంగానే ఉన్నాం కదరా అని నువ్వు అనుకుంటున్నావు నాన్న. నేను జీవితంలో ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యానో నీకు తెలీదు. అరే, నీకేం తక్కువ చేశాను రా? తక్కువ చేయలేదా? నన్నే తక్కువ చేశావు. తాత నీకు పెద్దనాన్నకి ఆస్తి సమానంగా ఇచ్చాడు కదా. ఇవాళ మా కుమారుని ఎక్కడున్నాడు, నేనెక్కడున్నాను? మా కుమారుని అందరూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటారు. నన్నేమంటారు? చాయ్ వాలా అంటారు. నిన్నెవడైనా చాయ్ వాలా అంటే నీకేమనిపించదేమో. నేను మాత్రం జీవితంలో ఆ పిలుపు వినాలనుకోవట్లేదు. ఈ కేఫ్ నమ్మితే మన కుటుంబ చరిత్రని, పరువుని మంట కలిపినట్టు అవుతుందిరా. నువ్వు ఒప్పుకుంటే ఈ రోజు లేదా ఏదో రోజు ఈ కేఫ్ నా చేతికొస్తుంది చూడు, ఆ రోజు నేను అమ్మాయి పారదొప్పుతాను. ఈ కేఫ్ చరిత్రలో మిగిలిపోతుందో లేదో నాకైతే తెలియదు, కానీ నువ్వు మాత్రం చరిత్రలో మిగిలిపోతావు. కొడుకు అవసరాలు తీర్చలేని చాతగాని తండ్రిగా. పార్వతి, నేనేమైనా వాడితో తప్పుగా మాట్లాడానంటావా? మీరు కూడా ఏంటండి, వాడంటే చిన్నపిల్లాడు. మొదటిసారి పెద్దోళ్ళ మాట్లాడాడే. వాడి మాటలేం పట్టించుకోకండి. రేపొద్దున కల్లా వాడే మామూలైపోతాడు. ఏదేమైనా నేను వాడి వైపు నుంచి కూడా ఆలోచించుండాల్సిందేమో. ఎంతైనా వాడికి ఇది అలవాటుగా గొడవ పడ్డం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి క్షమించమని అడగడం. మీరవేం ఆలోచించకండి, రండి పడుకోండి. ఇక్కడ మందు తేడానికి ఎంతసేపు రా? ఇంటికి వెళ్దాం పదరా. బాబాయ్ నువ్వు వచ్చావంటే నేను ఎవరు తిట్టారు? సార్ బిల్. ఒక నిమిషం తీసుకో, వెళ్ళు. బాబాయ్ నువ్వు మారిపోయావు బాబాయ్.
నువ్వు డబ్బులు కూడా మారిపోవడం కాదురా, వెళ్దాం పద. మారిపోయావు బాబాయ్, పూర్తిగా మారిపోయావు నాన్న చనిపోయాడు రా, బాబాయ్. నాన్న చనిపోయాడు రా. బాబాయ్ నాన్న చనిపోయాడు రా రాజా. ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం పద. బాబాయ్ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయాడు రాజా. సార్లు ట్రై చేసినా ఈ పాలలో డికాషన్ కూడా కలపడం రావట్లేదు ప్రభు. ఏంటలా చూస్తున్నావు? ఓ, బాబాయ్ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదనా? వెళ్ళి రావాల్సింది బాబు. నువ్వు పోతావు, నేను పోతాను. కానీ పోయేటప్పుడు ఏమీ లేని మా బాబాయ్లా పోవాలా లేక అన్నీ ఉన్న మా నాన్నలాగా పోవాలా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎమోషన్స్ అని పక్కన పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. లేకపోతే మా బాబాయ్ లాగా ఉండేవాడిని. ఇప్పుడు బాబాయ్ గారు ఎలాగూ లేరు కదా బాబు. ఆ కేవ్ గురించి వదిలేస్తే బెటర్ ఏమో. ఈ టైంలో కేఫ్ గురించి ఎట్లా మాట్లాడతావు ప్రభు? చండాలంగా. దేనికైనా ఒక టైమింగ్ ఉంటుంది. ఈ టైంలో నా తమ్ముడికి నా సపోర్ట్ కావాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ వన్ బిగ్ ఫ్యామిలీ. నేను వాడికి సపోర్ట్గా ఉండాలి. వెళ్ళి ఓదార్చి వస్తాను. ముందా టైం మార్చు. షర్టుకు సింక్ అవ్వలేదు. నాన్ సింక్ ఫెలో.
ఏంట్రామో ఇలా వచ్చావు? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. 30 ఏళ్లు ఆ కేఫ్లోనే గడిచిపోయి ఇన్నేళ్లలో కేఫ్ని ఎప్పుడు ఇన్ని రోజులు మూసింది లేదు. ఈ బాధల నుంచి మీరు బయటపడాలంటే మీకు సమయం పడుతుంది. కానీ ఇలానే ఉంటే ఆ కేఫ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. కనీసం రాజానన్న వాడికి నచ్చకుండా ఆ కేఫ్లో కూర్చోబెట్టడం ఆయనకెప్పుడూ ఇష్టం లేదు. ఆయనకిష్టం లేని పని నేను కూడా చేయను. రేపటి నుంచి నేనే కేఫ్కొస్తాను. అలాగేనమ్మా. I'll be back in an hour. సారీ పిన్ని, బాబాయ్ చనిపోయినప్పుడు నేను ఊళ్ళో లేకపోవటం వల్ల రాలేకపోయాను. పర్లేదులేరా, నువ్వు కూర్చో, టీ తీసుకొస్తా. సరే పిన్ని. బాబాయ్ చనిపోవడంతో నీ జీవితం తలకిందులైందని నాకు అర్థమవుతుందిరా. ఈ టైంలో అన్నయ్యగా నేను ఒక్కటే చేయగలను. పార్టీ రెడీగా ఉందిరా, నువ్వు ఒక సంతకం పెడితే చాలు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఆలోచించుకో. నువ్వు తెలివైన వాడివే, సరైన నిర్ణయం తీసుకుంటావు అనుకుంటున్నా. ఇవేంటమ్మా? మీ నాన్న చనిపోకముందు ఆయన బాధ్యతలు సవ్యంగానే నిర్వర్తించారా. ఈ ఇల్లు నా పేరు మీద, కేఫ్ నీ పేరు మీద ఎప్పుడో రాసేశారు. లేదా ఏదో రోజు ఈ కేఫ్ నా చేతికొస్తుంది చూడు, ఆ రోజు నేను అమ్మాయి పడదొప్తాను. ఈ విషయం నీకెప్పుడో చెప్పాల్సింది, కానీ సందర్భం రాలేదు. ఇప్పుడు నువ్వేం చేసినా నాకు ఇష్టమేరా. సారీ రాజా, నాకు ఈ రోజే తెలిసింది. అయ్యోకే, నాకేం అర్థం కావట్లేదు సఖి. అర్థమయ్యేలోపే అంతా అయిపోయింది. బ్రతికున్నన్ని రోజులు ప్రతిరోజు గొడవ పడే నాన్నిక లేరంటే
ఆ విషయాన్ని నేను ఎలా తీసుకోవాలో నాకు తెలియట్లేదు. లైఫ్లో ప్రతి ఒక్కరికి మారాల్సిన రోజు ఒక రోజు వస్తుంది. కానీ ఆ మార్పు రావాలంటే దగ్గరైన వాళ్ళని ఎందుకు కోల్పోవాలి? ఇంత వయసు వచ్చిన కోరుముద్దలు తినిపించే ఆయనకి తలకొరివి ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. రాజా, ప్రతిరోజు గొడవపడే ఆయన్ని గట్టిగా పట్టుకుని నాన్న నువ్వంటే నాకు పిచ్చి ప్రేమను ఎందుకు చెప్పలేదు అర్థం కావట్లేదు. ఈ సమస్య నా ఒక్కడిదే కాదు సఖి. నాలా తండ్రిని పిచ్చిగా ప్రేమించే చాలా మంది కొడుకుల సమస్య ఇది. రాజా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బహుశా నాన్నంటే భయమో ప్రేమో అది ఇలానే కనిపిస్తుంది. నాకు ఇవాళ ఒకటి అర్థమైంది సఖి. ఏంటిది? లైఫ్ ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. నా సెకండ్ ఛాన్స్ ఇదేనేమో. ఈసారైనా ఆయనకు నచ్చినట్టు బతుకుదాం అనుకుంటున్నాను. నేను ఎలా నడిస్తే చూద్దాం అనుకున్నారో అలానే నడుద్దాం అనుకుంటున్నాను. మరి నేను నీతో పాటు నడవచ్చా? నువ్వు వినింది కరెక్టే. ఇన్నాళ్ళు నువ్వు మనుషుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేవేమో అనుకున్నా. కానీ ఇవాళ నీ మనసులోకి చూసిన తర్వాతే అర్థమైంది నువ్వు ఎంతగా ప్రేమిస్తావని. అందులో కాస్త నాకు కావాలనిపిస్తుంది. రాజా, ఐ లవ్ యూ. నిజంగానా? రామోన్న, ఒకసారి మన కేఫ్కి వెళ్దాం, వస్తావా? రాజా
హే ఇలా వచ్చావేంటి? ఊరికే. ఓ బానే నేర్చుకున్నావు. నాకు టీ ఎలా పెట్టాలో రావట్లేదు సఖి. ఒకప్పుడు నవాబ్ కేఫ్ ఛాయ్లా అస్సలు లేదు. డోంట్ వరీ, యుల్ క్రాక్ ఇట్ వెరీ సూన్. నమస్తే తమ్మి, మంచిగున్నా? ఏ నమస్తే మేడం. అన్నా నువ్వెందుకు వచ్చావన్నా ఇక్కడికి? నీ పైసలు నేను నీకు ఇచ్చేస్తా అన్నా. గదే ముచ్చడా, ఇప్పుడు ఇదే ముచ్చడా ఇచ్చినావులేది. నీతోని కాదులే తమ్మి, మంచిగా ఈ కేఫ్ నాకు అమ్మేసి నీ పోరుతో ఏడైనా పోయి సెటిల్ అయిపోతామ్మి. ఈ గలీజ్ పనులు ఎందుకే నీకు? అన్నా ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరన్నా. అయినా నా మూడ్ అస్సలు బాగాలేదు. ఈ పంచాయతీ ఇక్కడ కాదు, పని చూసుకో. నీ మూడు సిక్స్ పట్టుకోనికి అన్నేమన్నా నీకు గర్ల్ ఫ్రెండ్ ఆరా? నువ్వు ఆగ్రా బాయ్, నేను మాట్లాడుతున్నారా? తమ్మి, పైనున్న శంకరుడు గేదడిగితే గదిస్తాడు, గదే గీ శంకరుడు గేదడిగితే గదియాలే. లేకుంటే గాయన లెక్క బూడిద రాసుకొని కూర్చుంటా అనుకోకు, మొత్తం తగలబెట్టి బూడిద బూడిద చేస్తా. సమజైందారా సాలా చాయ్ వాలా? నాన్న ఇచ్చిన షర్ట్ పట్టుకోవడం తప్పు కదా? అవుతామి తప్పే. నేను చేసిన దాంట్లో తప్పేమని ఉందా? తప్పేం లేదమ్మా. నీ డబ్బులు నీకు తొందరగానే ఇచ్చేస్తా. పో. నాన్న నీకు రోజు ఇచ్చేవాడు నాకు తెలుసు, ఉంచన్నా. పర్వాలేదులే రాజా, ఈ కేఫ్ ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలీదు. దీని అవసరం నాకంటే నీకే ఎక్కువ ఉంటుంది, ఉంచు. రాజా, ఇన్ని ప్రాబ్లమ్స్లో ఈ గొడవలు అవసరమా? అయినా ఎందుకు రాజా నాకు ఇంత కోపం? సఖీ, అది నాన్న కొనిచ్చిన షర్ట్. వాడు సడన్ గా పట్టుకునేసరికి నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సరే వదిలే. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? నాన్న బతుకున్న రోజులు ఆయనకు నచ్చిన పని ఒక్కటి కూడా చేయలేకపోయాను సఖి. కనీసం ఇప్పుడైనా ఆ కేఫ్ని ఆయన నడిపినట్టు నడుపుదాం అనుకుంటున్నాను. అది కుదరట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సఖి. రాజా, ఇంతకుముందు అక్కడికి వెళ్ళాలన్నా, ఆ కౌంటర్లో కూర్చోవాలన్నా ఇష్టపడేవాడివి కాదు. ఇప్పుడు నువ్వు అక్కడే ఉంటున్నావు. దానికి అర్థం ఏంటి? ఆ కెఫే నిన్ను కోరుకుంటుంది. కానీ ఆయన పెట్టినట్టు నేను చాయ్ పెట్టలేకపోతున్నాను సఖి. నీ పట్టుదల కన్నా నీ సమస్య పెద్దదేం కాదు. మీ నాన్నలాగా ఆలోచించు, రంగనాథ్ గారిలాగా ఆలోచించు. నువ్వు తప్పకుండా చేయగలవు.
ఇక పట్టు. వనమ్మ 25 సంవత్సరాలకి వెళ్ళి సారిమారుతానున్నారా భయ్, ఒక్కడు కూడా చెయ్యెత్తిందిలే. గసవంటిది గా చాయ్ సాలేగాడు కొట్టిండ్రా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలరా లక్ష్మణ్. నువ్వుకో ఆకు ఆడు అసలే మస్తు కొడుతుండు. అసలు ఆ సిజర్గా లేకుండా ఇంత లొల్లు ఉండేదా? ఆడేవట్టేది అంతా. కరెక్ట్ చెప్పినవురా. రే జుట్టు అన్నా అని గల్లబట్టి తీసుకురారా. ఇప్పుడే తీసుకొస్తానా. ఏ నడరా నాడు. ఏమైందన్నా? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? అది కాదన్నా. నడు. ఇదిగోండి, నా తను పైసలు తీసుకొని నన్నే కొడతారా? ఎవరన్నా? అవ్వ మస్తు హుషారైపోయిరా మీరు. ఇయాల్టికి వెళ్ళి నాకు ఏడ ఇంటిగా పెరిగినా నువ్వే కొరకాలే, ఏడ దురద పుట్టినా నువ్వే గోకాలే. అడిగినప్పుడు మసాజ్ చేయాలి, లేకుంటే ఒళ్ళు పట్టాలి. ఏమన్నా పైన కింద చేసినావు అనుకో బొక్కలు చూరా చూరా చేస్తా బిడ్డ. సమజైందారా? అర్థమైందన్నా. బాబాయ్. రాజా, అమ్మని హాస్పిటల్లో చేర్పించాంరా. ఏంటి? హలో నువ్వు అర్జెంట్గా హర్షిక హాస్పిటల్కి వచ్చేసి. ఏమైంది రాజా? పద. రాజా ఏమైంది? మీరు ఇక్కడే ఉండండి. రాజా, డాక్టర్ గారు రౌండ్స్ నుంచి వచ్చాక రాజా వెళ్ళి కలిస్తే తనకు కూడా. బాబాయ్, అమ్మకి హార్ట్ ప్రాబ్లం రా. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటున్నారు. ఓ 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. 10 లక్షలా? నువ్వేం కంగారు పడకరా, మనం ఎట్లా ట్రై చేద్దాం. కంగారు పడకు. అమ్మ ఎక్కడుంది? ఐసీయూలో ఉందిరా. సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్. అర్జెంట్గా డబ్బులు కావాలి సార్. ప్లీజ్ ఏమైనా హెల్ప్ చేయండి. సారీ రాజా, నాకు కూడా టైట్ గా ఉంది. అన్నా చెప్పు రాజా. అమ్మని హాస్పిటల్లో పెట్టామన్నా, అర్జెంట్గా డబ్బులు కావాలి. అయ్యో నిజమా? ప్లీజ్ హెల్ప్ చేయన్నా. నిన్నే పిల్లలు స్కూల్ ఫీజు కట్టాను రా. ఈ మంత్ చాలా టైట్ ఉంది, అర్థం చేసుకో. అరేంజ్ అయిందా? ఏదో ఒకటి చేద్దాం, టెన్షన్ పడకు. అన్నా. ఏమ్రా మళ్ళొచ్చినావు? సెలవుళ్లే? ఇంట్లోనైతే ఎవరు లేరురా. ఏమున్నా రేపు మాట్లాడదాం. అన్నా సారీ అన్నా, తప్పైపోయింది. అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఆపరేషన్ చేయాలంటున్నారు, చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు. కేఫ్ పేపర్లు తెచ్చానన్నా. నువ్వు చెప్పినట్టే ఆ కేఫ్ తీసుకుని ఆ పైసలు నాకు ఇయ్యన్నా. అన్నా నువ్వు తప్పితే నాకు ఇంకో వేరే దారి లేదన్నా. ప్లీజ్ అన్నా హెల్ప్ చేయన్నా. గట్లానా? కూసో, మళ్ళొస్తా. అన్నా కొంచెం అర్జెంట్ అన్నా ప్లీజ్. కూసో, వస్తా అని చెప్పినా కూసో. చెప్పు శంకర్. హలో నమస్తే కుమార్ సాబ్, మీ తమ్ముడు వచ్చిందే. మస్తు పరేషాన్ ఉండు. కేఫ్ పేపర్లు కూడా తెచ్చిండే. గుడ్, వాడిని అక్కడే ఉంచి నేను వస్తున్నా. హలో 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 కుమార్ సాబ్. కుమార్ సాబ్ పైసలు గిట్లా డబల్ అయితాయే. డబుల్ దేనికి? మాట్లాడి సెటిల్ చేసినందుక? మాట్లాడినందుకు కాదే, దాని మీద చెయ్యలే కదా అందుకు. డబుల్ కాదు, 4 ఇస్తాను. వాడి మనసు మారకుండా చూడు. గట్లయితే జల్దిరా కుమార్ సాబ్. హలో, వస్తున్నా. ఏదినమ్మా మొత్తం సెట్టి దూరి. ఎడీడు ఎడబోయిండు? మస్తు ఛాన్స్ మిస్ అయిందే.
ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్. రాజా, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, బాబాయ్ డబ్బులు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ బాబాయ్. డబ్బులు అరేంజ్ చేసింది నేను కాదురా, నువ్వు ఇలా డాక్టర్ని కాదు. వెళ్ళరా. డాక్టర్, సమయానికి డబ్బు అందకపోయినా సర్జరీ చేసి మా అమ్మ ప్రాణం కాపాడినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్. 2 రోజుల్లో ఎలాగైనా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఆ రోజు మీ నాన్నగారికి నేను చెప్పిన మాట ఈ రోజు నువ్వు నాకు చెప్తున్నా. మీకు రంగనాథ్ గారు తెలుసా? మంచివాళ్లు చనిపోయినా వాళ్ల మంచితనం చనిపోదు. చిన్న హెల్ప్ చేసి గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో సాయం చేసి మర్చిపోయేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు, మీ నాన్నలాగా. నేను డాక్టర్ చదవడానికి కారణం మీ నాన్నగారు కాకపోవచ్చు, కానీ నేను డాక్టర్ అవడానికి కారణం మీ నాన్నగారే. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? స్కాలర్షిప్ తో 4 ఏళ్లు చదివాను. ఇప్పుడు సడన్ గా స్కాలర్షిప్ ఆగిపోయింది. ఎగ్జామ్ ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. అయ్యో, దీనికెందుకమ్మా అంత ఆలోచన? నేనిస్తా ఉండు. ఇదిగో తీసుకో. అయ్యో, తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఏదో ఒకటి చేసి ఒక 2 days లో మీ డబ్బు కట్టేస్తాను. పర్లేదు అమ్మా, ఆ డబ్బు నువ్వు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు. భవిష్యత్తులో నువ్వు డాక్టర్ అయ్యాక ఎవరైనా అవసరమైన వాళ్ళకి వైద్య సహాయం ఉచితంగా చెయ్యి. అదే నువ్వు నాకు డబ్బు తిరిగి ఇచ్చినట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఆయన సరిగ్గా అర్థం చేసుకోక బ్రతకడం రాదనుకున్నాను, కానీ ఆయన చనిపోయిన బ్రతికే ఉన్నారని ఇవాళ్లే తెలుసుకున్నాను. మా మదర్కి ముందెప్పుడు ఇలాంటి హార్ట్ కండిషన్ లేదు. ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు. ఆవిడ దేని గురించో ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు, అందుకే ఆవిడకి స్ట్రోక్ వచ్చింది. ఈ టైంలో కొంచెం మనశ్శాంతి అవసరం. సో ఆవిడకి నచ్చిన ప్లేస్ కి తీసుకెళ్లడం కానీ నచ్చిన ఫుడ్ పెట్టడం కానీ చేయండి. షీ మైట్ ఫీల్ బెటర్. ఈవినింగ్ జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు వెళ్లి చూడొచ్చు. అమ్మా, డాక్టర్ అంతా బానే ఉందన్నారు. మొన్నొక 1 hour లో రూమ్ కి షిఫ్ట్ చేస్తారంట. నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసమ్మా. ఇప్పుడు ఆయన మన మధ్య లేరు. ఆయన మన మధ్య లేకపోతే ఏంట్రా, నువ్వు ఉన్నావు కదరా. అమ్మా, నువ్వేమైనా తింటావా అమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, సరే అమ్మా, నేను బయట ఉంటాను. నాకు మీ నాన్న పెట్టేటి తాగాలనుందిరా.
నాకు మీ నాన్న పెట్టేటి తాగాలనుందిరా. ఈ మెడిసిన్ కంటిన్యూ చేయండి నెక్స్ట్ 5 days కి. డోంట్ వరీ, కంగారు పడాల్సిన అవసరం లేదు, తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైం డోస్ తగ్గిస్తాను. ఓకేనా? సరే అండి. రాజా, మనం కొన్ని పనులు నచ్చి చేస్తాం, కొన్ని తప్పక చేస్తాం. కానీ ఏ పనైనా సరే దానిని నమ్మి చేస్తే, మనలో స్వచ్ఛత ఉంటే, అది ఒక్కరోజైనా, ఒక నెల అయినా, ఒక్క సంవత్సరం అయినా సరే మనం దాన్ని ఖచ్చితంగా సాధించగలం. కష్టాలకు కంగారు ఎక్కువరా, అందుకే త్వరగా వచ్చేస్తాయి. విజయానికి అలా కాదు, కొంచెం బద్ధకం, అందుకే అంత త్వరగా రాదు. ఒక కప్పు టీ పెట్టడానికి 5 నిమిషాలు టైం పట్టినప్పుడు జీవితం రా కొంచెం టైం పట్టదా చెప్పు? Can't listen to your stories anymore. If you don't get Nawab Cave within a week, the deal will be cancelled. ఏం రా శ్రీధర్, దీనికి పొరిబడుడేంద్రా? నీకేం తక్కువ, నీకు కూడా పడతారు. ఎట్లనా? కాకపోతే ఈ లంగాల లంగోటగాలు వేసుకుని తిరగడం మానేయాలి. నిజమన్నా? ఊరొస్తారా? నాకు తెలిసిన ఒక బ్రాండ్ ఉంది, ఆడపోదాం. చూడండి అన్న, మస్తుందిరా షాపు. మీ రేంజ్ కి తగ్గట్టు. వెల్కమ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఏమంటుందిరా? నమస్తే పెడుతుంది. నమస్తే నమస్తే. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ సార్? అన్న చూసేది వేరు, మీరైతే మంచిగా సూటే చూపిస్తారని తీసుకొచ్చాను.
Please come this way. I'll show you. ఇక నువ్వే సెట్ చేయాలి రసీదా. This will look amazing on you. Why can't you try this? మరి దీని మీద పాయింట్ I'll give you. This will go good with this. ట్రయల్ మేడ్ ఉంది పోరి. That way, sir. ట్రై చేస్తా సార్. నాకు చిన్న ఫేవర్ చేయాలి. ఏంటి? వాడి పేరు శంకర్ పహిల్వాన్ మేడం. ఇది ఫస్ట్ కాపీ షాప్ అండి, దొరికిపోతామేమో. దొరకమండి, వాడి కాఫీకి తేడా తెలీదు. కావాలంటే మీకు 50% కమిషన్ ఇస్తాను మేడం. ఓకే ఓకే. సూపర్. Wow, this shirt looks good on you, sir. You are looking so handsome. థ్యాంక్ యూ వెరీ. ఈ కిస్తా కూర్చుంటలేదమ్మి. That's called CrossFit, sir. It's trending in the market now. అంతేనా రసీదా? మంచిగా ఉంది కదన్నా. Would you like to try some other accessories, sir, to match your outfit? Why can't you try this shade, sir? It's imported. This hoodie? This is my favorite color. Or take it directly now. Everything looks good on you. Try this, sir. ఇంకేసేం పర్లేదు. లక్ష్మణ్ పోయి బిల్ కట్టరా. ఎంతైందా నా బిల్లు మొత్తం? 6 lakhs. ఓ అన్నా, ఎంతైంది ఎరకనా నీకు బిల్లు? ఎంత అయితే ఇంద్రా కట్టే లెక్క చూసేదేలే. సచ్చినవుతాయి అయినా అయిపోయింది. రే లక్ష్మణ్ 6 లక్షలు కొట్టేసిండ్రా అంకెళ్ళి. బిల్లు ఎంత తెలుసా నీకు? 6 లక్షలు అయింది. చెప్తే అయినావు. 6 లక్షలా? మేడం బిల్లు 6 లక్షలు వచ్చింది. This looks so good on you. Why can't you try this? This is my favorite color. రే మళ్ళీ 2 లక్షలు వచ్చినాయిరా. నేనే కొట్టినా అన్నా. నీ దగ్గర ఏడీరా పైసలు? అప్పు చేసినాక తీర్చేయాలి కదన్నా, లేదంటే మాట వచ్చేస్తుంది. అసలే నేను మంచోండి. ఒకసారి చూసుకున్నా 1-10 సార్లు. నేను పోనా? ఏమైపోయావు 2 రోజులు? ఎన్నిసార్లు కాల్ చేసినావు తెలుసా? నా సంగతి ఏముందిలేరా, నానా సంకనో నాకి ఏదోలా బయటపడ్డాను. ఇప్పుడు అంతా ఓకే కదా? అంతా సెట్ అయిపోయిందిరా. ఒకప్పుడు నాన్న ఉన్నప్పుడు ఎలా నడిపేవాళ్ళమో అలానే నడుపుతున్నాను. రే కేపేంట్రా, అమెరికా అన్నో, డాలర్లన్నో, కార్లన్నో, నువ్వు కేఫ్ నడపడం ఏంట్రా? ఎన్ని ఊహించుకున్నావురా? రే డబ్బు దాటి కూడా ఒక ప్రపంచం ఉందని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను రా. నేను నా నవాబ్ కేఫ్ అంతే, నాకు చాలు. అదేనయ్యా నేను చెప్పాను కదా. ష్యూర్ సార్. రామోనా రిచెండ్. ఆగండి, ఇక్కడ రాజా ఎవరు? అతనే రాజా. నేనేనండి రాజా. మీరెవరు? మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ కేఫ్ హైజీనిక్ ఉందో లేదో చెక్ చేయాలి. మా స్టాండర్డ్స్ అన్ని బాగుంటాయండి. ఆగండి, మేము చెక్ చేసి చెప్తాం. వీఆర్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. ఫుడ్ సేఫ్టీ మీరు నాతో రండి. ఈ పాలల్లో కల్తీ ఉంది, రీడింగ్ నోట్ చేస్తాను. ఏంటి రాజా, ఏంటిదంతా? మీరేం కంగారు పడకండి, ఇన్స్పెక్షన్ అంట, మామూలే. రిపోర్ట్ లేవండి, మీ కేసు సీజ్ చేస్తున్నాం. వాట్ సీజా? ఎస్. ఎందుకు? ఫుడ్ అన్హైజీనిక్ గా ఉంది. సార్ సార్ మా దగ్గర హైజీన్ ఎప్పుడు కరెక్ట్ గానే మెయింటైన్ చేశాం సార్. వెంటనే కేఫ్ ఖాళీ చేయండి. అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. సార్ సార్ ఆగండి సార్, ప్లీజ్ సార్. దీంట్లో ఏమని చెప్పండి సార్ ప్లీజ్.
సార్ సార్ మా నవాబ్ కేఫ్ కంప్లైంట్ గురించి. ఇప్పుడు కుదరదు, తర్వాత రండి. సార్ సార్ వెళ్ళండి. సార్ మీ ఫుడ్ క్వాలిటీ బాలేదు, పేపర్స్ కూడా సరిగ్గా లేవు. సార్ ప్లీజ్ సార్ చూడండి సార్. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి సార్, ఇక్కడేం చేయలేం. సార్ ఇప్పటికి ఎన్నిసార్లు అడిగాను సార్, కొంచెం చూడండి సార్. చూస్తాను. మా నవాబ్ కేఫ్ మీద ఏదో రాంగ్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత చూస్తాను, మీరు వెళ్ళండి ప్లీజ్ సార్. సార్ నువ్వు వెళ్ళు. సార్ చూడు, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఉపయోగం లేదు. ఈ కేఫ్ ఓపెన్ అవడం కష్టం, ఎందుకంటే ఇదంతా చేసింది మీ అన్నయ్యే. మీ అన్నయ్యతో ఒకసారి మాట్లాడు, అర్థం చేసుకుంటాడేమో. ఈ విషయంలో నేనేమీ చేయలేను. సార్ Yes, sir. Just make sure everyone on the guest list is invited. In case if you've missed on someone else, just let me know so I can make the calls in the last minute. You can leave. Okay, sir. Hey Raja, రారా కూర్చో. సారీ రా, కేఫ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ క్లోజ్ చేశారంటగా. అలా జరుగుండకూడదు, కూర్చో. రేయ్ ఇప్పటికైనా నటించడం ఆపరా. తెలిసిపోయిందా? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో తెలుసు. నాన్న బతుకున్నప్పుడు నాకు డబ్బు ఆశ చూపించి ఆ కేఫ్ లాక్కోవాలనుకున్నాం. తర్వాత ఆ శంకర్ పైల్వాన్ని పంపించి నన్ను బెదిరించి ఆ కేఫ్ లాక్కోవాలనుకున్నాం. ఇప్పుడు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ని పంపించి దాన్ని నాకు దక్కకుండా చేస్తున్నాం. గుడ్. చూడ్డానికి అమాయకంగా ఉంటావు గానీ తెలివిగలడువేరా నువ్వు. నైస్. ఇంకేంటైతే కేక్ ఎప్పుడు రాసేస్తున్నావు? అది జరగని పనిరా. జరగాలి, జరిగి తీరాలి. పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేస్తాను కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే? ఇంత పెద్ద బిజినెస్ నడిపే నీకు మనుషులతో ఎలా డీల్ చేయాలో తెలియదంటే నవ్వు వస్తుందిరా. రే నువ్వు లంచం ఇచ్చిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ డబ్బులు ఇచ్చో లేదంటే ఎవరినో బతిమాలో బెదిరించో నా కేఫ్ నేను వెనక్కి తెచ్చుకోగలనురా. అది పెద్ద సమస్య కాదు. కానీ నువ్వు ఇంత చేసినా నేనెప్పుడు మౌనంగానే ఉన్నారా. మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకుంది అదే. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవడం. రే ఇప్పుడు కూడా నేనేదో చేయొచ్చురా. నిన్ను కొట్టే అంత కోపం ఉందిరా నాకు. కానీ నేను మౌనంగానే ఉంటాను. ఆయన పగ తీర్చుకునేది పరాయి వాళ్ళ దగ్గర రా. నిన్ను ఎప్పుడూ ఒక అన్న కంటే ఎక్కువగానే చూశాను. ఇది నీకెప్పుడు అర్థమవుతుందో ఏంటో. దేనికైనా టైం రావాలి అంతే. ఇలాంటప్పుడే నాకు అన్నయ్య ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బాబు, సుబ్బారా బాబాయ్ ఇచ్చారు, రండి. రా బాబాయ్, వచ్చి కూర్చో. నువ్వు వెళ్ళు. కుమార్, కేఫ్ మూసేశారా?
బాబాయ్ నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. ఆ కేఫ్ నాకు కావాలి. కేఫ్ కావాలా? ఏం మాట్లాడుతున్నారా? మరీ అంత అమాయకంగా అడగండి బాబాయ్. మీకు అర్థం కానంత పెద్ద విషయం కాదు అది. ఆయన డబ్బు విలువ మీకన్నా బాగా ఎవరికి తెలుసు. మా బాబాయ్ నెల నెల మీకు వడ్డీ కడుతున్నాడు అని తెలుసు. తాకట్టు పెట్టకుండా మీరు డబ్బులు ఇవ్వరు అని కూడా తెలుసు. సో మీరు ఆ కేఫ్ పేపర్స్ తీసుకొని వస్తే వడ్డీతో సహా మీకు రావాల్సిందంతా తీసుకుని వెళ్ళిపోవచ్చు. మీ బాబాయ్ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నంత గొప్పని కాదురా. నిజానికి మీ ఆస్తులు అంతస్తులు నా దగ్గర తాకట్లో ఉండాలి. అర్థం కాలేదు కదా? మీ నాన్న పిచ్చి పిచ్చి వ్యాపారాలన్నీ చేసి డబ్బంతా పోగొట్టుకుని రోడ్డు మీకు వచ్చేసాడు రా. ఆఖరి ప్రయత్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు. దానికి కావాల్సిన పెట్టుబడి మీ బాబాయ్ నా దగ్గర తీసుకుని మీ నాన్నకి ఇచ్చాడు. నువ్వు ఇలా కూర్చుని నాతో మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా ఈ విషయం నాకు రంగనాథ్కి తప్ప మూడో మనిషికి కూడా తెలియదు. ఆఖరికి రాజాకు కూడా. నీకు మీ బాబాయ్ చేతకాంతనం మాత్రమే కనిపిస్తాం, కానీ వాడి మంచితనానికి వాడి ప్రేమకి మనం విలువ కట్టలేవురా. ఒరే లాస్ట్గా నీకు మాట చెప్తాను. ఈ ఆస్తులు అంతస్తులు అది సంపాదించుకోలేరనుకోవడం మీ మూర్ఖత్వం రా. ఆ తండ్రి కొడుకులకి ఆస్తుల కన్నా మనుషులు ముఖ్యం. మనుషులే ముఖ్యం. అదే వాళ్ళ నమ్మకం రా. అదే వాళ్ళ నమ్మకం. రాజా, హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేకపోయాను పిన్ని. ఇప్పుడు వచ్చావు కదరా. సారీ పిన్ని, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. ఏంట్రా బయటోడ్లా మాట్లాడుతున్నావు? నాకు రాజా ఒకటి, నువ్వొకటి కాదురా, ఇద్దరు ఒకటే. మీ బాబాయ్ ఆ కేఫ్నెప్పుడు ఆస్తి అనుకోలేదురా, మన కుటుంబానికి గుర్తింపు అనుకున్నారు. సారీరా. నాకు నీ సారీ ఏం అక్కర్లేదురా. నువ్వు నా అన్నయ్యని కన్విన్స్ అయ్యావు చూడు, అది చాలరా నాకు. ఇది నా డెస్టినీ. ఇక్కడితో నాకు అదైపోయింది అనుకోకండి. నా మేనిఫెస్టేషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్. Good evening, everyone. Let me introduce Mr. Cooper Stone, the CEO of Espresso Express. Finally, thank you for joining us in person. Thank you all. Thank you, GK, for that warm introduction. Now, I would like to direct your attention to the presentation, which is prepared with a couple of slides to show you the overview of our company and our journey. Our vision is simple. We don't just want to be another coffee company. And now, we're ready to bring our legacy to India, the land of flavors, traditions, and diversity. Now tell me, what beverages truly capture India's essence?
What a taste. What an aroma. What is this? This is Nawab Chai, sir. It has the legacy of 400 years and it's very famous in Hyderabad. Wow. A single family has preserved this recipe for generations, and you won't find this anywhere in the world. 4 centuries? A single family? That's remarkable. It's not just tea. It's heritage. If we serve only what we know, we'll be outsiders. But if we embrace India's own beverages alongside of our legacy, the Nawab Chai represents that bridge. Together with Espresso Express, we can offer India something new. Global excellence served with local authenticity. So please talk to them. I'll call you back. Hi, ma'am. I'm from Espresso Express. Are you owner of this cave? ఒక్క నిమిషం అండి మా అబ్బాయిని Okay, పిలుస్తాను ma'am. రాజా అమ్మా వీళ్ళేదో అడుగుతున్నారు Hi, Raja. Hello. I'm from Espresso Express to discuss a business deal with you. ఓ సార్ ప్లీజ్ కూర్చోండి ఐ జాయిన్ యూ. Sure. రామా I heard about your journey, Raja. It's marvelous. మీ నవాబ్ కేఫ్ చాయ్ ని మా ఎస్ప్రెసో ఎక్స్ప్రెస్ మెయిన్ మెనూలో యాడ్ చేద్దామని మాట్లాడడానికే వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. అదేంటండి అంత మాట అంటారు? ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా నాకొద్దు సార్. నేను ఒకప్పుడు ఈ ఛాయ్ని మా మెనూలో ఒక ఐటెంలానే చూసేవాడిని, కానీ ఇప్పుడు ఆ ఛాయ్ అంటే నాకు మా నాన్న. అలాంటి ఛాయ్ని పట్టుకుని నేను బిజినెస్ చేయలేను సార్. అయ్యో, మీకు అర్థమైనట్లేదండి. మా ద్వారా మీ టీని ప్రపంచానికి పరిచయం చేయడమే మా ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని చిన్నగా చూడాలని కాదు. రే మీ నాన్న బతుకున్నా ఇదే కోరుకునేవారేమోరా. ఆయన పేరు ఇక్కడికే పరిమితం అవుతుందేమో అనుకున్నా, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలిసే అవకాశం వచ్చింది. నువ్వు కోరుకుంది కూడా ఇదే కదా నాన్న. నాకు టీలు ఓకే సార్, కానీ ఒక్క చిన్న కండిషన్ ఉంది సార్. చెప్పండి. మా ఈ ఛాయ్ని నవాబ్ ఛాయ్ అనే పేరుతోనే అమ్మండి సార్, ప్లీజ్. ష్యూర్. నాన్న, మీ విధానం పాతది, మీరు చేసే పని చిన్నదని అనుకున్నాను, కానీ ఈరోజు నేను నేర్చుకుంది ఒక్కటే. నిజాయితీగా ఏ పని చేసినా దాంట్లో విజయం సాధించవచ్చని నేర్చుకున్నాను. అందుకేనేమో మీ ఛాయ్ రుచి ఎప్పుడూ మారలేదు. ఈ ప్రపంచం అంటే ఏంటో నాకు చూపించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఈరోజు నేనేమైనా అదొక ఛాయ్ వాళ్ళ కొడుకే, ఒక ఛాయ్ వాళ్ళనే.